హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈవినింగ్ ఇక్కడైతే ఫుల్ గాలి అయితే వేసింది. క్లైమేట్ అయితే 5 డేస్ నుంచి కూడా చాలా కూల్గా ఉంది. దానివల్ల ఈ జలుబులు జ్వరాలు అయితే అస్సలు తగ్గడం లేదు. ఇంకా వాతావరణ విషయం పక్కన పెడితే నా చేతిలో అయితే అమెరికన్ చాక్లెట్లు అయితే ఉన్నాయి. మనకు తెలిసిన వాళ్ళు అమెరికాలో అయితే ఉంటున్నారు. వాళ్ళు మొన్న ఇండియా వచ్చినప్పుడు అయితే చాక్లెట్లు తీసుకొచ్చారంట. అంటే కామన్గా అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకొచ్చేది ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎక్కువ తీసుకొచ్చేది ఏదైనా ఉంది అంటే చాక్లెట్సే. అయితే మనకైతే కొన్ని ఇచ్చారు. ఆ కొన్ని కూడా ఈ ఇద్దరు చిచ్చర పిడుగుల ముందు ఏం సరిపోతాయి చెప్పండి. అయితే కానీ మనకి ఎవరైనా ఇచ్చినప్పుడు కొన్నైనా అడ్జస్ట్ అయిపోవాలి కదా, అలాగే అడ్జస్ట్ అయిపోయాము. కాకపోతే నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను కదా, నాకు మా పక్కింటి ఆవిడ ప్రతిదీ ఇస్తుంది అని చెప్పేసి నేను కూడా ఆవిడకి ఈ చాక్లెట్స్ అయితే ఇచ్చాను. ఒక 5 or 6 అయితే ఇచ్చాను. అయితే ఇంకా ఆవిడ అన్నారు, ఎందుకమ్మా ఇద్దరు చిన్నపిల్లలు కదా అని చెప్పేసి అంటే, లేదండి టేస్ట్ చేయండి, ఇది అమెరికా చాక్లెట్లు అని చెప్పేసి అంటే వాళ్ళైతే తీసుకున్నారు. అయితే అమెరికా చాక్లెట్స్కి ఇండియా చాక్లెట్స్కి ఏమైనా డిఫరెంట్ ఉందా అంటే ఉందనే చెప్పాలి. కొంచెం డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. కాకపోతే అలాంటి చాక్లెట్లు ఇప్పుడు బయట స్టోర్లో కూడా మనకి దొరుకుతున్నాయి. కాకపోతే మనకి అదర్ కంట్రీ నుంచి ఏదైనా మనం కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాం కదా, అది. ఇక్కడ ఏంటంటే నేను ఈవినింగ్ ఊరి నుంచి అయితే మనకి తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇంకా ఊరి నుంచి ఎవరైనా వస్తే బాప ఏదో ఒకటి పంపిస్తుంది కదా. నిన్నైతే మా కోసం జంతికలు, అరిసెలు, ఇంకా జాంకాయలు, ఆ సడన్ స్పెషల్ గోరింటాకు అయితే పంపించారు. ఏంటి జంతికలు అరిసెలు కొన్ని పంపించారా అని అనుకోవద్దు. ఏంటంటే ఇది మా ఇంట్లో చేసుకోలేదు, ఎవరో వండమని చెప్పేసి అన్నారంట. అయితే వండమని చెప్పేసి అంటే బాప అయితే వండారు. వండితే వండిన వాళ్ళకి ఎలాగో కొన్ని ఇస్తారు కదా, అయితే అవి ఇస్తే అవి ఇంకా అలాగా మాకు పంపించేశారు. ఇంకా జాంకాయలు అయితే మా చెట్టు జాంకాయలే అలా కోసి పంపించారు. ఇటువంటి మందులు వేయకుండా పెంచుతారనమాట మా సైడ్. అయితే ఆ జాంకాయలు ఇంకా ఆషాఢం స్పెషల్ ఇంకేంటి గోరింటాకు అంటే మీకు ఇక్కడ దొరకదు కదమ్మా, ఆషాఢంలో పెట్టుకోవాలి అని చెప్పేసి అయితే పంపించారు. పెట్టుకోండి పాప నువ్వు అని చెప్పేసి. కాకపోతే బాప పంపించక ముందు నాకు మా పాప వాళ్ళ ఆయమ్మ అయితే కొంచెం గోరింటాకు అయితే ఇచ్చారు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా రెండు మిక్స్ చేసి ఇంకా రుబ్బేసి నాకు తెలిసిన వాళ్ళకైతే నేను కొంచెం కొంచెం ఇచ్చాను. మా పాపకు గోరింటాకు పెట్టడం ఏమో కాదు, కానీ నాకైతే ఫుల్ తలనొప్పి వస్తుందండి. 2 చేతులకి 2 కాళ్ళకి అయితే పెట్టాను. అయితే అమ్మ అక్కడికి ఒక అమ్మ నాకు వాటర్ కావాలి, అమ్మ నన్ను వాష్రూమ్ తీసుకెళ్ళి అమ్మ నాకు తినిపించు అని చెప్పేసి నా బుర్ర తినేసింది. అయ్యో బాబోయ్ ఎందుకురా బాబు పెట్టాను అని అనిపించింది. ఎంత తలనొప్పి అయితే వస్తుంది. కానీ మా పాపకి గోరింటాకు పెడుతున్నప్పుడు నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకం అయితే గుర్తొచ్చింది. ఏంటంటే నా బర్త్డేకి అది మా అమ్మ అలాగే గోరింటాకు తీసుకొచ్చి రుబ్బి చేతులకి కాళ్ళకి అయితే ఫుల్గా పెట్టేది. ఇది మాత్రం బాగా గుర్తొచ్చింది. అప్పట్లో ఫోన్లు అలాంటివేమీ ఉండేవి కాదు కదా. ఇప్పుడంటే రకరకాలుగా అన్నీ వచ్చేసాయి. ఇంకా మా పాపకైతే 2 చేతులకి ఫుల్గా అయితే పెట్టేశాను. అది 1 అవరే ఉంచుకుంది. 1 అవర్ ఉంచుకున్నా కూడా చాలా అంటే చాలా రెడ్గా పండింది. నాకు కూడా నా 2 చేతులకి పెట్టుకుంటేనే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇద్దరు చిన్నపిల్లలతో అయితే అవ్వదు కదా. మా చిన్నోడిని అయితే రారా పెడతాను అంటే ఆడు ససే మేర నా దగ్గర దాపుల్లో కూడా లేడు, వెళ్ళిపోయాడు. ఇంకా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. థ్యాంక్ యూ మమ్మీ అని కూడా చెప్పేసి అన్నది. ఏదైనా ఆడపిల్లలకి ఏం పెట్టినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక ఫ్రాకే అయిని ఒక గోరింటాగా పెట్టిన వాటెవర్ ఏది వేసినా కూడా ఆడపిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.